చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జేఎన్టీయూకే కాకినాడ వారి పవర్ లిఫ్టింగ్ బాడీ బిల్డింగ్ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ యూనివర్సిటీ టీమ్ సెలక్షన్స్ సోమవారం ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు అన్నారు. జేఎన్టీయూకే కాకినాడ వారి వెయిట్ లిఫ్టింగ్ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ మరియు యూనివర్సిటీ టీమ్ సెలక్షన్స్ ను సోమవారం ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వేటపాలెం ఎస్ఐపి జనార్దన్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి శారీరక మానసికంగా దృఢంగా ఉండాలని సూచించారు. పవర్ లిఫ్టింగ్ తో శారీరకంగా దృఢంగా ఉంచుకోవచ్చని తెలిపారు. ఇక ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ కు జేఎన్టీయూ కాకినాడ పరిధిలో కళాశాలలో చదువుతున్న విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ లో పాల్గొన్న విద్యార్థులకు వసతి మరియు భోజనం ఏర్పాట్లు చేసినట్లు కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు మరియు జేఎన్టీయూకే స్పోర్ట్స్ కౌన్సిల్ మెంబర్ అన్నం శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ కౌన్సిల్ జేఎన్టీయూకే నుండి డాక్టర్ శ్యామ్ కుమార్ పరిశీలకులుగా విచ్చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు, వనమాదోర, నాగ సాయినాథ్, ఆర్వి రమణమూర్తి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్క్వాట్ చేయాలి. వెయిట్ లిఫ్టింగ్ అనేది ఎప్పుడో చిన్నప్పుడు వింటూ ఉన్నాం, కానీ ఇక్కడ రెగ్యులర్గా ఈ ఎవ్రీ ఇయర్ ఈ కాంపిటీషన్ని ఆర్గనైజ్ చేయడం అనేది ఇస్ నాట్ ఎ స్మాల్ టాస్క్. సో టేక్ కేర్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ హూ ఆర్ కమ్ లైక్ లాంగ్ డిస్టెన్స్, వాళ్ళకి చూడటం దగ్గరుండి ఈ కాంపిటీషన్ అంతా లైవ్ టెలికాస్ట్లో కానీ రికార్డ్ చేయడం కానీ ఎక్కడ తప్పులు రాకుండా చూడటం కానీ అంటే ట్రాన్స్పరెన్సీగా ఎవరు ఉంటే వాళ్ళు చేయటం అని ఇది గొప్ప విషయం. దీనికి సపోర్ట్ చేసిన టీం అందరికీ, సో జడ్జెస్కి, టీమ్కి అండ్ పీటీ సార్కి, మేనేజ్మెంట్కి, సందీప్ సార్కి, అందరికీ అందరికి పేరు పేరుగా చెప్పలేను, కానీ అందరికీ లైక్ ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఇప్పుడు మీరు చదివిన ఏదైతే ఇంజనీరింగ్ ఉందో ఇదే జాబ్ చేస్తారని ఎక్కడా లేదు. సో ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఇంపార్టెంట్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ గేమ్స్లోకి వచ్చేప్పటికీ మీకు గెలుపోవడం నేర్పుతుంది. జీవితంలో ఎన్నిసార్లు కింద పడినా పైకి లేవచ్చు అనే ఒకే విషయం చెప్పగలిగింది గేమే. నన్ను ఇక్కడ ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా పిలిచినటువంటి మన కాలేజీ ప్రిన్సిపల్ గారికి, సెక్రటరీ గారికి, డైరెక్టర్లకి, ఇంకా ఇక్కడ ఉన్న సిబ్బంది అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి గతంలో కూడా చెప్పాను, అంటే 2 మాటలు. మనము అనుకోకుండా ఏవేవో జరిగిపోతుంటాయి. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఇవన్నీ పోలీస్ అంటే చాలా వచ్చి ఉంటాయి, స్పోర్ట్స్లో బాగా అన్నీ తెలిసి ఉంటాయి అనుకుంటారు. మేము ఎప్పుడు కూడా గ్రౌండ్కి వెళ్ళలేదు, అసలు ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేయలేదు. అసలు స్పోర్ట్స్ అంటేనే చాలా దూరంగా ఉండేవాడిని. మా బ్రదర్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల నేను కూడా ఎంసీఏ అయిపోయిన తర్వాత అలా అప్లికేషన్ వేసి అనుకోకుండా వచ్చి డిపార్ట్మెంట్లో పడ్డాం. తర్వాత వచ్చినప్పటి నుంచి కామన్ తెలుసు. ఆ తర్వాత చిన్నప్పుడు ఎప్పుడో సినిమా చూసేటప్పుడు స్టోర్పురం పోలీస్ స్టేషన్ సినిమా చూసారా, దాంట్లో చిరంజీవి అంటాడు. ఆ తర్వాత నేను ఫస్ట్ పోస్టింగ్ అటు పల్నాడు సైడ్ చేశాను, దాచేపల్లి ఏరియాలో. ఆ తర్వాత స్టోర్పురంకి ఎస్ఐకి వచ్చాను. దాదాపు 1.5 years చేశాను. అక్కడ అందరితో చాలా మంచిగా ఉన్నాను. చాలా వరకు మోటివేషన్ చేసి చాలా వరకు మార్చాను, సారాయి గాయడం లేదు, దొంగతనాలు చేయడం అలాంటివన్నీ. అప్పుడు ఒక ఇంటర్వ్యూ వస్తే అప్పుడు చెప్పాను, దాంట్లో టక్కన గుర్తొచ్చి అనుకోకుండా ఆ స్టోర్పురం సినిమా చూశాను చిరంజీవిది, కానీ అదే పోలీస్ స్టేషన్ వచ్చి పనిచేస్తానని ఎప్పుడు అనుకోలేదని. అలా అనుకోకుండా ఎన్నో జరుగుతాయి. ఇక్కడ కూడా సార్తో కూడా ఒకసారి నేను ఈగులపాలెం పనిచేసేటప్పుడు
సార్తో వచ్చి మా మా వాళ్ళ మా హెడ్ కానిస్టేబుల్ కూతురు ఇక్కడ చదువుతుంది, ఫీజు గురించి మాట్లాడదామని వచ్చి, సార్ ఫ్యూచర్లో బాగుంటే ఇక్కడ కూడా రావచ్చు మేడం, ఇక్కడ కూడా పని చేయొచ్చు అని చెప్పి ఎలక్షన్ ముందు అన్నాను. ఎలక్షన్ తర్వాత లాస్ట్ 5 years గవర్నమెంట్లో పనిచేయడం వల్ల రకరకాల కారణాలతో బయట వెళ్ళిపోయాం. మళ్ళీ లాస్ట్ జూన్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం. అలాగా మనం అనుకోకుండా ఊరికే అనుకున్నట్టు లేదా ఊహించుకున్నట్టు ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. అలాగే మీరు